మయన్మార్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సంచలనంగా మారింది. దాదాపు 9 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన ఓ చిన్న డైనోసార్ తోకను గుర్తించారు. అది సహజంగా ఉండే సన్నని ఈకలతో కలిసి చెట్టు బంకలో దొరికిందని వార్త ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల్లో ఆసక్తి రేపుతుంది. చైనాకు చెందిన ప్రముఖ పశు శాస్త్రవేత్త లీడా జింగ్ ఈ శిలాజాన్ని గుర్తించి దానిపై పరిశోధనలు చేశారు. ఈ శిలాజంలో ఈకలతో పాటు ఎముకలు, మృదు కణజాలం, తక్కువగా నష్టమైన శరీర నిర్మాణ భాగాలు స్పష్టంగా కనిపించాయి. దీనిని ఆధారంగా చేసుకుని డైనోసార్లలో ఈకల అభివృద్ధిపై ఉన్న అనేక ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉందంటున్నారు. ఈ తోక 3D రూపంలో ఉండడం అనేది అత్యంత అరుదైన ఘటనగా చెబుతున్నారు. ఇప్పటి వరకు లభించిన డైనోసార్ శిలాజాల్లో ఎక్కువగా చదునుగా నలిగిపోయిన నమూనాలే ఉండేవి. అయితే ఈ నమూనా నిర్మాణం, ఆకృతి, జిగురులో ఉన్న తీరుపై అధ్యయనాలు చేస్తున్నారు. ఈ డైనోసార్కి చెందిన తోకలోని వెన్నుపూసల అమరిక విడిగా ఉండడంతో ఇది ఒక ప్రాచీన డైనోసార్కు చెందినదని స్పష్టమవుతుంది. ఈ తోకకు ఇరువైపులా సన్నని, సున్నితమైన ఈకలు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. వీటిలో ఆధునిక పక్షుల ఈకల్లా మధ్యలో బలమైన రాచిస్ లేకపోవడం బదులుగా కొమ్మల్లాంటి స్వచ్ఛమైన భాగాలు ఉండడం గమనార్హం. ఈ నిర్మాణం ద్వారా తొలిదశ ఈకల రూపకల్పన ఎలా జరిగిందన్న దానిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ తోకలో ఇనుము ఆనవాళ్లు కనుగొన్నారు. తోక జిగురులో చిక్కుకున్నప్పుడు రక్త ప్రసరణ సాగుతూనే ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ శిలాజం ఉత్తర మయన్మార్లోని కచిన్ రాష్ట్రంలో అంబర్ గనుల ప్రాంతంలో గుర్తించారు. ఈ ప్రాంతంలో చెట్టు బంకలకు ప్రసిద్ధి. అయితే అక్కడి నుండి లభించే అపురూప శిలాజాలు శాస్త్ర పరిశోధనకు కాకుండా ఆభరణాల మార్కెట్కు తరలిపోతున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అపురూప శిలాజాల రక్షణ కోసం అంతర్జాతీయ శాస్త్ర సంస్థలు, ప్రభుత్వాలు సమర్థంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన భవిష్యత్తులో డైనోసార్ శాస్త్రంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడే అవకాశం ఉందని చెబుతున్నారు.